దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రామ్ గోపాల్ వర్మ రేపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ముందు హాజరు అయ్యేందుకు మరికొంత సమయం కావాలని వర్మ లాయర్ హైకోర్టుని కోరారు. అయితే సమయం కావాలంటే పోలీసుల ముందు అభ్యర్థన చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఏదైతే ఉందో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి. ఏదైతే ఉందో మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో వ్యూహం సినిమాకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దుడూరు మండలానికి చెందిన టీడీపీ ప్రధాన కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. తమకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నా మీద చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు హైకోర్టు చాలా సీరియస్గా పరిగణించడం జరిగింది. ఏదైతే ఉందో ఈ కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ విచారణకు హాజరు కావాలంటూ కేసు కొట్టివేయడం కుదరదంటూ హైకోర్టు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మాకు అవకాశం కల్పించాలంటూ సమయం ఇవ్వాలంటూ ఎవరైతే ఉన్నారో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ న్యాయవాది కోర్టును అభ్యర్థించగా కోర్టు దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. మీరు 41 నోటీస్ ఇచ్చారు, తీసుకుని పోలీసు వద్దకు వెళ్లి విచారణకు వెళ్లి తర్వాత విచారణ సమయంలోనే పోలీసులను అభ్యర్థించండి, దానికి సంబంధించి ఇది మీకు సమయం ఇవ్వడం కుదరదంటూ చాలా సీరియస్గా అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 2024 ఎన్నికల సమయంలో వ్యూహం సినిమాకు సంబంధించి రిలీజ్ సమయంలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన కార్యదర్శి మద్దులూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ హైకోర్టు సంబంధించి రామ్ గోపాల్ వర్మకు కేసును డిస్మిస్ చేయడంతో రామ్ గోపాల్ వర్మ ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా మద్దుటూరు పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరవ్వాలని చెప్పేసి కోర్టు అయితే చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ చేసిన అభ్యర్థులను కోర్టు తీసుకొచ్చడంతో కొంత రామ్ గోపాల్ వర్మ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. రేపు 41 నోటీస్ ఇచ్చారు. తనకు కోర్టుకు సంబంధించి ఏదైతే ప్రకాశం జిల్లా మద్దుటూరు పోలీస్ స్టేషన్ ఉందో దానికి హాజరయ్యి అతను హాజరైన సమయంలో ఎందుకు పోస్టులు పెట్టారు, ఎవరో ప్రేరేపించారు, దానికి సంబంధించి పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. సుమిత్ర. థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.